హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పొలిమేరా మూవీ సిరీస్ యొక్క మైక్రో డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1 టైటిల్స్ అప్పుడు ఈ బుక్ని చూడండి. ఏన్షియంట్ ఇండియా, ఏ బులెటిన్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ బుక్ బయట నిజంగా ఉంది. ఇది 1946లో పబ్లిష్ చేశారు. ఈ బుక్ పబ్లికేషన్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ మూవీ మొత్తం ఆ గుడిలో ఉన్న నిధి గురించే. అయితే ఆ గుడి కట్టించింది ట్రావెన్కోర్ కింగ్డమ్ వాళ్ళు 1729 నుంచి 1949 వరకు రూల్ చేశారు. అప్పుడే ఆ కింగ్డమ్ రూలర్ మార్తాండవర్మ ఆ గుడిని కట్టించారు. ఇక్కడ ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసే ఈ సింబలే కొమరి అండ్ ఆ హైదరాబాద్ అమ్మాయి వెతికేది. ఫస్ట్ పార్ట్లో ఈ 2 యాక్టర్స్ అండ్ సెకండ్ పార్ట్లో ఈ 2 యాక్టర్స్ వేరు. మేబీ సెకండ్ పార్ట్కి కొంచెం ఎక్కువ బడ్జెట్ వచ్చిందని మంచి యాక్టర్స్ని పెట్టారేమో. ఇక్కడ లక్ష్మి అండ్ రాముల వాటర్ కోసం వచ్చినప్పుడు ఈ వాటర్ ట్యాంకర్ని చూడండి. చదువుకోండి ఫస్ట్. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత కష్టాలా? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఒకసారి పార్ట్ 1లో ఈ సీన్ చూడండి. అరే రా, అడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. ఇక్కడ అది కొమరి అని చెప్తాడు, కానీ అది కొమరి కాదు. ఇక్కడ ఈవిడికి కొమరి ఎందుకు హెల్ప్ చేస్తాడో మీకు తెలుసుగా. ఈ ఊరి పేరు జాస్తిపల్లి, కానీ ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? ఇది. ఎడిటర్ కొన్ని చోట్ల సరిగ్గా ఎడిట్ చేయాలి ఆ బోర్డ్ని. అక్కడ నాకు దొరికేశారు. పోలీస్ స్టేషన్లో కొమరి సేవ్ చేసే అమ్మాయే తర్వాత మన కొమరి కేసుని కవర్ చేసేది. ఇక్కడ ఇటు సైడ్ టీఎస్పీ అని ఉంది అండ్ ఇటు సైడ్ టీపీఎస్ అని ఉంది, కానీ అక్కడ ఐపీఎస్ అని ఉండాలి. కొమరి చనిపోయిన తర్వాత రోజు ఈ పోలీస్ ఒకరితో మాట్లాడతాడు. అది రమేష్తో అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఈ లోగో 2 times రిపీట్ చేశారు. ఎడిటింగ్ మిస్టేక్. కోర్టులో జంగయ్య చూపించే వీడియో ఎలా వచ్చిందో తెలుసా? ఇక్కడ సెటిల్మెంట్ టైంలో జంగయ్య పాకెట్లో మొబైల్ ఉంది, సో అప్పుడు రికార్డ్ చేశాడేమో. ఇక్కడ జంగయ్య జడ్జికి ఇచ్చే రిపోర్ట్లో ఉండేది ఓన్లీ 2 కేసెస్ మాత్రమే. వాటినే జిరాక్స్ తీసి పెట్టేసి పెద్ద బుక్ తయారు చేసేశారు. ఆ బుక్లో ఉన్నది చేతబడి కేసెస్ అని జంగయ్య చెప్తాడు, కానీ ఇది చేతబడి కేసు కాదు, ఏదో స్కామ్ కేస్. కోర్టులో ఈ పేపర్ చూస్తే ఇది అసలు కేస్ పేపరే కాదు, ఏదో డైలాగ్స్ పేపర్. కోర్టులో జడ్జికి వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది. ఈ నెంబర్ని ట్రూ కాలర్లో సెర్చ్ చేస్తే ప్రణయ్ శంకర్ అని వస్తుంది. ఈ సీన్లో ఈవిడని చూడండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పార్ట్ 2లో స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు ఇది చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్. లక్ష్మి ఇక్కడ బలిజేకి కమ్మలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చేస్తుంది, కానీ వాటిని మనం లాస్ట్ సీన్లో తన దగ్గరే చూడొచ్చు. సర్పంచ్ కూతురు అని చెప్పుకునే ఈ అమ్మాయి ఒరిజినల్ పేరెంట్స్ ఎవరంటే వీళ్ళు. కొత్త ఎస్ఐ ఎంట్రీ ఇచ్చాక వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి వస్తారు. ఇక్కడ నేమ్ ప్లేట్ చూడండి. ఈ సీన్లో ఏమో ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ సీన్లో ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పోలీస్ స్టేషన్ ఉన్నది తెలంగాణలో, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని ఉంటుంది. ఇక్కడ డేట్ చూస్తే 2012 అని ఉంటుంది. సో అప్పటికింకా తెలంగాణ అండ్ ఏపీ విడిపోలేదు కాబట్టి అది అలాగే ఉంది. లక్ష్మి బస్సు ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు చెవులో బ్లడ్ చూడొచ్చు. ఆ బ్లడ్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ కొడుకుని చదవనివ్వండి అని రమేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొడతాడు కదా, అందుకు వస్తుంది. ఈ పోలీస్ ఆ హైదరాబాద్ అమ్మాయి ఇంటికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు తన రూమ్లో ఈ పేపర్ని చూడొచ్చు. ఇది గ్రీక్ లాంగ్వేజ్లో ఉంది. దీని మీనింగ్ ఏంటంటే నాట్ ఏ సింగిల్ టెంపుల్ ఇష్యూ, అంటే ఇది ఆ ఒక్క టెంపుల్ ఇష్యూయే కాదు అని. అంటే ఆ గుడితో చాలా వాటికి లింక్ ఉందన్నమాట. కొమిరి చేతబడి చేసేటప్పుడు ఈ మంత్రాలు ఒకసారి వినండి. ఈ క్లిప్ రివర్స్ చేసి చూస్తే నిర్మాతలుగా ఆదాయాన్ని ఎక్కువగా ఓటీటీ సంస్థలే ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో సంచలనం కాకుండా
ఈ సీన్లో టీవీ ఇక్కడ పగిలిపోవడం చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ గోడ మీద ఫోటో ఎవరిదంటే ఆర్ నాగస్వామి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ తమిళనాడు. ఆ నిధిని బయటికి తీసేటోడేలేడా? ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు కొమరియేనా? ఈ ఫైట్లో ఇక్కడ ఉన్నది కొమరి కాదు, ఎవరు డూపు. ఇప్పుడు కొమరి చెప్పే మంత్రాలు ఒకసారి వినండి. ఇప్పుడు ఈ వీడియోని రివర్స్ చేస్తే అద్భుతమైన విజయంతన ఖాతాలో వేసుకుంటే ఎక్కువ బాలీవుడ్ బాధ్యత. సో ఏదో న్యూస్ని చదివేసి దానిని రివర్స్ చేశారు అంతే. ఇక్కడ కొమరి బ్యాక్ సైడ్ లోయ లేదు, కానీ లోయలో పడిపోయినట్టు చూపిస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి ఈ షాట్లో ఇక్కడ ఉంది, కానీ నెక్స్ట్ షాట్లో ఇక్కడ ఉంది. యు నో వాట్, గర్భగుడి భాగం మొత్తం మ్యాగ్నెటిక్ బ్రిక్స్తో కట్టించారు. దే యూజ్ లా ఆఫ్ లారెన్స్. లా ఆఫ్ లారెన్స్ ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కాంబినేషన్. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి అంటే లా ఆఫ్ లారెన్స్ అని సెర్చ్ చేయండి, చాలా మ్యాటర్ వస్తుంది. లాస్ట్లో జంగయ్య ఈ పోలీస్కి కాల్ చేస్తాడు, కానీ ఇక్కడ ఈ ఫోన్ చూస్తే కాలే రాలేదు. మూవీ క్లైమాక్స్లో ఈ పోలీస్ విలన్తో కలిసే ఉంటాడు. అంటే విలనే కొమరిని పట్టుకోవడానికి ఈ పోలీస్ని పంపుతాడా? ఇక్కడ ఈవిడ కూడా వీళ్ళతో కలిసే ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఈ పోలీస్ వేరేని తీసుకుని ఈవిడ దగ్గరికి వెళ్తాడు. అంటే వీళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదని ఊరు వాళ్ళని నమ్మించడానికి వేరేయని కూడా తీసుకువెళ్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవే నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.